హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి నవంబర్ డిసెంబర్ 2022లో 8 మార్క్స్ అడిగారండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x+7/x² + 5x + 6 dx. ఓకే, ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ఫస్ట్ ఆ ప్రాబ్లం నోట్ చేయండి. తర్వాత ఈ ఇంటిగ్రేషన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ లోపల ఉంది కదా x+7 అని, ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి, అంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. x+7/x² + 5x + 6 = x+7/, డినామినేటర్లో ఏముందండి x² + 5x + 6 ఉంది కదా, దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, 6 కదా అంటే ఎలా వస్తాయి రూట్స్? x² + 3x + 2x + 6. x కామన్ తీస్తే x + 3 + 2 కామన్ తీస్తే x + 3, అంటే ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? x + 3 x + 2 వచ్చినాయి కదా. ఓకే, ఈ 2 ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఈ ప్లేస్లో x² ప్లేస్లో x + 3 అండ్ x + 2. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ రాసాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ ఏవైతే ఫైండ్ అవుట్ చేసామో అవి వీటి వైపు నోట్ చేయండి. x+7/x + 3 x + 2 = ఫ్యాక్టర్స్ ఎలా రాస్తామంటే పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అన్నాం కదా, అంటే a/x + 3 + b/x + 2. అంటే ఇప్పుడు నువ్వు a,b వాల్యూస్ ముందు ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయాలి. ఓకే, ఇక్కడ నోట్ చేసుకోండి. బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అని నోట్ చేసుకోండి. బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? x+7/x + 3 x + 2 = LCM చేయండి, అంటే x + 3 x + 2 న్యూమరేటర్ ఎలా వస్తుంది? a/x + 2 + b/x + 3 అవుతుంది కదా. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి? x+7 = a/x + 2 + b/x + 3 ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ab వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏముందండి? x + 2 ఉంది కదా, x + 2 = 0, దెన్ x ఏమవుతుంది? -2 అవుతుంది. అలానే x + 3 = 0, దెన్ x -3. ఓకే, ఈ 2 కండిషన్స్ కూడా, అంటే x వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ నేను x -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అంటే x ఉన్న ప్రతి ఒక్క ప్లేస్లో కూడా -2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ x+7 అంటే ఏంటి? -2 + 7 = a/-2 + 2 + b/-2 + 3. ఓకే, ఇక్కడ 5 అవుతుంది కదా. 5 = ఇక్కడ చూడండి క్యాన్సిల్ 0 అయిపోతుంది. 0 × a 0 కదా, 0 ప్లస్ ఇక్కడ 1b అవుతుంది. అంటే ఇప్పుడు మనకి b వాల్యూ ఎంత వచ్చిందండి? 5 వచ్చింది. ఓకే, b = 5 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పుట్ x -3 సబ్స్టిట్యూట్ చేయండి. x సేమ్ ఈ ప్లేస్లోనే x ఉన్న ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది అంటే -3 + 7 = a/-3 + 2 + b/-3 + 3. ఓకే, 4 = ఇక్కడ ఏమవుతుందండి? -1a. ఈ టర్మ్ 0 అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు మనకి a = ఎంత వచ్చింది వాల్యూ? a = -4 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ab వాల్యూస్ అనేవి మనం ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని రాసాం కదా, అంటే a/x + 3 + b/x + 2 అని. ఓకే, ఇక్కడ a వాల్యూ అలానే b వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x+7/x + 3 x + 2 = ఏ వాల్యూ కదా, ఏ అంటే ఎంత వచ్చింది మనకి? -4 వచ్చింది కాబట్టి -4/x + 3 ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5/x + 2. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయండి. ఓకే, ఇంటిగ్రల్ x+7/x + 3 x + 2 dx = ఇంటిగ్రల్ -4/x + 3 + 5/x + 2
డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ దేని దానికి సపరేట్ చేసేయండి. సపరేట్ చేయడం అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ -4 × x+3 × dx అలా రాసుకోవాలి. అంటే ఇంటిగ్రల్ మనకేముందండి ఇటువైపు x+7/x+3 × x+2 × dx ఈక్వల్ టు, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది సపరేట్ చేస్తే ఇంటిగ్రల్ -4/x+3 × dx ప్లస్ ఇంటిగ్రల్ 5/x+2 × dx అవుతుంది. ఇప్పుడు 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. -4 ఇంటిగ్రల్ 1/x+3 × dx ప్లస్ ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి 5ను బయటికి తీసుకొచ్చేస్తే 1/x+2 × dx అవుతుంది. లెట్ x+3 ఈక్వల్ టు u. ఓకే, x+3ని ఏమనుకుంటున్నాను u అంటున్నాను. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది? ఓకే, dx ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ అంటే మళ్ళీ ఇలా అప్లై చేసుకున్నట్లయితే d/dx ఆఫ్ x+3 ఈక్వల్ టు d/dx u కదా. ఓకే, d/dx ఆఫ్ x అంటే ఎంత అండి? వాల్యూ 1. ఓకే, 1 ప్లస్ d/dx ఆఫ్ ది వాల్యూ కాన్స్టెంట్ 0 ఈక్వల్ టు ఏమవుతుంది? du/dx అవుతుంది. ఈ dxని ఇటు పంపిస్తే ఏమవుతుంది? 1 × dx dxే కదా, అంటే dx ఈక్వల్ టు du అవుతుంది. సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా. అంటే లెట్ u ఈక్వల్ టు x+2 అనుకుంటే డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? du/dx ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, దెన్ du ఈక్వల్ టు ఏమవుతుంది? dx అవుతుంది. ఈ రెండు కూడా ఇక్కడ నోట్ చేసుకోండి. అంటే -4 ఇంటిగ్రల్, ఇక్కడ చూడండి dx ప్లస్లో ఏం రాస్తాము? du రాస్తాము. డినామినేటర్లో ఏముంది? x+3 ఈక్వల్ టు ఏమన్నాం? u అన్నాం కదా. అంటే du/u ప్లస్ 5 × ఇంటిగ్రల్ du/u. సారీ, ఇక్కడ dx ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ dx ప్లస్లోనే మనం du తీసుకున్నాము కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే -4 × ఇంటిగ్రల్ ఇలా రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. du ప్లస్ 5 × ఇంటిగ్రల్ 1/u × du. మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటి? ఇంటిగ్రల్ 1/x × dx ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా? log x ప్లస్ c కదా. ఈ ఫార్ములా అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే -4 × log x ప్లస్లో ఇక్కడ మనకి u ఉంది కాబట్టి -4 × log u ప్లస్ 5 × log u అవుతుంది. u ప్లస్లో ఇక్కడ మనకి ఫస్ట్ u ప్లస్లో ఏమని తీసుకున్నాము? x+3 తీసుకున్నాము కదా. ఇక్కడ u ప్లస్లో x+3 సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే log ఆఫ్ x+3 ప్లస్ 5 × log ఆఫ్, ఇక్కడ u ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? x+2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, ఇదే ఆన్సర్ మీకు. అంటే మైనస్ ఇక్కడ నోట్ చేసుకోండి. ఇంటిగ్రల్ x+7/x+3 × x+2 × dx ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్? -4 log ఆఫ్ x+3 ప్లస్ 5 log ఆఫ్ x+2. ఓకే, ఇది ఆన్సర్. అర్థమైందండి? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.